నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది సజ్జ సాగు చేసిన రైతులకు కాలం కలిసి వచ్చింది. గతేడాది కంటే దిగుబడులు పెరగడం, మార్కెట్లోనూ మంచి ధరలు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆర్మూర్, వేల్పూర్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్, జక్రాన్పల్లి, కమ్మర్పల్లి, ఏర్గట్ల మండలాలలో వేసవి పంటగా సజ్జను ఎక్కువగా సాగు చేస్తారు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో పసుపు కోతలు పూర్తి కాగానే రైతులు సజ్జ వేయటం పరిపాటి. గతేడాది క్వింటా 5,000 రూపాయలు ఉండగా ఈసారి 7,000 నుంచి 7,200 రూపాయలకు కొంటున్నారు. సీడ్ వ్యాపారులుగా చెలామణి అవుతున్న కొందరు విత్తనమిచ్చే ముందే ధర ఖరారు చేసుకుని ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం కోతలు పూర్తి కాగానే వచ్చి తీసుకెళ్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఆశించిన దిగుబడులు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రాగా ప్రస్తుతం 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు వస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సజ్జ పంట వేస్తుంటే ముందరికన్నా ఈసారి దిగుబడి ఎక్కువ వచ్చింది. సో ముందరికన్నా 4 క్వింటాలు ఎక్కువనే ఉన్నాయి. రేటు కూడా 2,000 ఎక్కువనే ఉంది. సో సీడ్ ఇచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మాకు అందరికి రైతులకు ఆనందంగా ఉంది. నేను ఒక 2 ఎకరాలు సజ్జ చేసిన మెండోరా సీడ్. అయితే ఇప్పుడు ఎకరం వచ్చేసి 8-9 క్వింటాలు వచ్చేది. ఈసారి దిగుబడి మంచిగా వచ్చింది. 12-13 క్వింటాలు. క్వింటాల్కి వచ్చేసి ఎప్పుడు 3,600, 3,200 రూపాయలు ఉంటుండే. కానీ ఈసారి మంచి రేటు ఉంది. 7,200 రూపాయలు. 200 ఖర్చులు పోను. క్వింటాల్కి వచ్చేసి 700 రూపాయలు ధర పలుకుతుంది. కాకపోతే వాళ్ళే ఎప్పుడైనా కానీ వాళ్ళే సీడ్ ఇచ్చి వాళ్ళే తీసుకుపోతారు. 15 రోజుల లోపల డబ్బులు అకౌంట్లో పడిపోతాయి. మాకు మక్క పంట కన్నా సజ్జ పంట చాలా నచ్చింది. చాలా లాభసాటిగా ఉంది. జిల్లాల్లో పండించిన ఎర్ర, తెల్ల జొన్నల మాదిరిగానే సజ్జలను కూడా ఉత్తర భారతానికి ఎగుమతి చేస్తారు. అక్కడి వ్యాపారులతో ముందస్తుగా ధర ఖరారు చేసుకుని పంటను కమిషన్పై అమ్ముకుంటారు. ఈసారి పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో వ్యాపారులు ముందస్తుగానే ధర పెంచేశారు. ఇప్పటికే పసుపు పంటకు మంచి ధరలు రాగా సజ్జలు సైతం అధిక ధరలు పలకడం రైతులకు ఆనందాన్ని కలిగిస్తోంది.